హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఉన్న పెన్షన్దారులకు సంబంధించి 3 శుభవార్తలు రావడం జరిగింది. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అప్డేట్ విడుదల చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉన్నారని ప్రభుత్వం ఇప్పటికీ అంచనా వేసింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ల వయసు నుంచి పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ప్రభుత్వం 50 ఏళ్ల పెన్షన్తో పాటు వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, నేతన్న పెన్షను, వికలాంగుల పెన్షను వంటి పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, అర్హతలు, కావలసిన ప్రూఫ్ల గురించి పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని ప్రకటించింది. ఇటీవలే ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ పూర్తయింది. అలాగే ఒక ఊరిలో నుంచి మరొక ఊరికి పెన్షన్ మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. 50 ఏళ్ల పెన్షన్ల విషయంలో ముందుగా చేనేతలకు 4,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇవ్వనున్నారు. ఈ నెల చివరి వారంలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆగస్టులో 1,09,055 మంది స్పౌస్ పెన్షన్లు మంజూరీ చేశారు. వికలాంగుల పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తుంది. తనిఖీలకు హాజరు కాని వారి పెన్షన్లు తాత్కాలికంగా హోల్డ్లో ఉంచారు. అక్టోబర్ వరకు తనిఖీలు జరుగుతాయి. హాజరైతే మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తారు. వితంతు పెన్షన్ కోసం భర్త డెత్ సర్టిఫికెటు, రేషన్ కార్డు, ఆధారు తప్పనిసరి. 2019 నుంచి 2023 మధ్య భర్త చనిపోయి ఉంటే పెన్షన్ భార్యకు బదిలీ అవుతుంది. సెప్టెంబర్లో కొత్త పెన్షన్లు మంజూరీకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం కింద ఈ పెన్షన్లు జీవితాంతం ప్రతి నెల కొనసాగుతాయి. సో ప్రస్తుతం 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి చేనేతలకు ముందుగా విడుదల చేస్తామని చెప్పారు. అది ఎప్పుడు అనేది మనకు అప్డేట్స్ అయితే విడుదల చేస్తారు, అప్పుడు చెప్తాను. అలాగే మిగిలిన వారికి సంబంధించి కూడా త్వరలో అంటే సెప్టెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.